చదువు సంస్కారాలకు కేర్ ఆఫ్ గా ఉండాల్సిన ఆ యూనివర్సిటీలో వీసీ వర్సెస్ ప్రొఫెసర్స్ రచ్చ కాస్త ఇప్పుడు విశ్వవిద్యాలయం పరువు బజారుకిడుస్తోంది. అర్బన్ నక్సల్స్ ప్రచారంతో ఇప్పుడు కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీ వ్యవహారం వార్తల్లోకి ఎక్కింది. చదువుల నిలయం కాస్త వివాదాల నిలయంగా ఎందుకు మారుతోంది? బిగ్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. విశ్వవిద్యాలయం ఇప్పుడు వివాదాలకు కేంద్ర బిందువు అవుతుంది. ఒకవైపు అర్బన్ నక్సలైట్లు ఉన్నటువంటి ప్రచారం జరుగుతుండటంతో పాటుగా మరోవైపు ఎస్సీ ఎస్టీ అధ్యాపకులపైన వివక్ష జరుగుతుందన్నటువంటి ఫిర్యాదులు వస్తున్నాయి. శాతవాహన యూనివర్సిటీ లోపల అసలు ఏం జరుగుతుంది, దీనికి పులి స్టాప్ ఏ విధంగా పడుతుంది, ఒకసారి ఈ స్టోరీలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఉమేష్ కుమార్ పై యూనివర్సిటీలో పనిచేస్తున్న పెంచాల శ్రీనివాస్ పై ఎస్సీ ఎస్టీ కమిషన్ కు ఫిర్యాదు చేశారు శాతవాహన విశ్వవిద్యాలయం సోషియాలజీ డిపార్ట్మెంట్ హెడ్ సూరేపల్లి సుజాత. దళిత విద్యార్థులు ప్రొఫెసర్స్ పట్ల వివక్ష చూపుతూ ప్రశ్నించిన వారిని అర్బన్ నక్సల్స్ అని ప్రచారం చేస్తున్నారని వీసీపై ఫైర్ అవుతున్నారు. ఓవైపు అసలు నక్సల్సే లేరని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తుంటే, కరీంనగర్ నడిబొట్టున ఉన్న శాతవాహన యూనివర్సిటీలో ఇప్పుడు అర్బన్ నక్సల్స్ ఉన్నారంటూ ప్రచారం చేయడం ఏంటని క్వశ్చన్ చేస్తున్నారు సోషియాలజీ హెడ్ సూరేపల్లి సుజాత. వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మగులుతుంది. ముఖ్యంగా ఇక్కడ అర్బన్ నక్సలైట్లు ఉన్నారని చెప్పి సాక్షాత్తు కేంద్ర మంత్రికి కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. ఇదే విషయంపై స్పందించడానికి ప్రొఫెసర్ సూరపల్లి సుజాత గారు ఉన్నారు. మేడం, ఏంది అసలు ఏం జరుగుతుంది శాతవాహన యూనివర్సిటీ లోపల? నిజంగా ఇక్కడ శాతవాహన యూనివర్సిటీ లోపల అర్బన్ నక్సలైట్లు ఉన్నారంటారా? కమిషనర్ గారే ప్రకటన ఇచ్చిండు కదండి, జిల్లాల్లో లేరు, దేశంలో లేదని అమిత్ షా ఇస్తున్నారు. యూనివర్సిటీలో ఎట్లా ఉంటారండి? ఎట్లా ఉండడానికి ఆస్కారం ఎట్లుంటుంది? మేమేమన్నా ఆడ సభ్యత్వం తీసుకొని గన్నులు తుపాకులు పట్టుకొని పోతున్నామా? అసలు అనడానికైనా ఉండాలి కదా. అట్లాంటి అప్లికేషన్స్ తీసుకున్న వాళ్ళే కాకుండా ఫలానా వాళ్ళతో మాట్లాడొద్దు, ఫలానా వాళ్ళ దగ్గర పోవద్దు, ఫలానా వాళ్ళు రెచ్చగొడుతున్నారు. ఇది టీచర్లు మొదలు పెడుతున్నారు, విద్యార్థులు మొదలు పెడుతున్నారండి. మా మీద ఎంత విష ప్రచారం చేస్తున్నారు మీరు చెప్పండి. ఒక వైస్ ఛాన్సలర్ అనేవాళ్ళు ఇప్పటి వరకు ఉన్న వైస్ ఛాన్సలర్స్ కాపాడుకుంటూ వచ్చిర్రు. బయట వాళ్ళు కంప్లైంట్ చేస్తే కూడా మా దగ్గర ఎవ్వరు లేరని. ఇప్పుడున్న వైస్ ఛాన్సలర్ తీసుకొని ఆ ప్రచారాన్ని ముందుకు తీసుకుపోతున్నాడు. ఎన్నిసార్లు ఊరుకుంటారండి? అదే రోజు నేను కంప్లైంట్ చేయకపోతుంటుంది, ముందు రోజు హాస్టల్ తిరిగి వాళ్ళు రెచ్చగొడతారు, వాళ్ళు ఇది చేస్తారు. ఎవరండి? మేము ఉద్యమాలు చేసినాం, ప్రజల కోసం పనిచేసినాం, పైసా పెట్టి పిల్లల్ని చదివిస్తున్నాం. మేము మా మీద ఎట్లా పైసా ప్రచారం చేస్తారండి? పిల్లల్ని లోపలికి పిలిచి నేను కెమెరాలో చూసినా, ఆమె దగ్గర 10 నిమిషాలు ఎందుకు కూసురు, 15 నిమిషాలు ఎందుకు కూర్చుని? టీచర్ల దగ్గర రారా? మీరు చెప్పండి, రారా పిల్లలు? వస్తారు, రావాలి. అప్పుడు ఒక మంచి టీచర్ ఉంటే ఎవరైనా వస్తారు. అరే టీచర్లు రావద్దు, నాన్ టీచింగ్ రావద్దు, బయట వాళ్ళు రావద్దు, ఏందండి నేగా? ఇప్పుడు నాకు ఈ పోలీస్ ఆయన అవసరమా? ఇక్కడ మీడియాని మీకు ఇష్టమైన వాళ్ళు అయితే ఏ పార్టీ వాళ్ళనైనా పిలుచుకుంటారు, లోపల గంటలు కూర్చోబెట్టుకుంటారు. ఆ కెమెరా తీపియండి ఒకసారి. ఆయన ఏం మాట్లాడుతుండే, ఎవరితో మాట్లాడుతారు, అన్ని బయటకు వస్తాయి. అంటే ఏంది మేడం అసలు ఎందుకు వీసీకి మీకు గ్యాప్ ఎందుకు వచ్చింది? ఈ సమస్య అసలు ఏంది? ఇప్పుడు మేము అందరిలాగానే ప్రతి వైస్ ఛాన్సలర్ దగ్గర గత 16వ సంవత్సరం మేము పనిచేస్తున్నాం. ఏ వైస్ ఛాన్సలర్ రాని దగ్గర ఈయన వైస్ ఛాన్సలర్ దగ్గర ఎందుకు వస్తుందండి? ఆయన రిజిస్ట్రార్ ఉన్నప్పుడు ఇదే పుకారు పుట్టించిండు ఒక వ్యక్తి ద్వారా. ఆ వ్యక్తి దళిత వ్యతిరేకి, ఆ వ్యక్తి జైలుకు పోయిన వ్యక్తి, ఆ వ్యక్తి మీద అనేక ఆరోపణలు ఉన్నాయి. అదే వ్యక్తి ఇట్లా ఎంట్రన్స్ అవుతున్నాడంటే మళ్ళీ ఇదే ప్రచారం, విష ప్రచారం మొదలైంది. ఎట్లా చేస్తారండి? ఎట్లా తీసుకుంటారు? అట్లా నేను ఇంకా నోరు ఇప్పలేదు ఆ విషయం మీద. ఎందుకులే నా వృత్తి నేను చేసుకుందామని చెప్పేసి ఇట్లా ఒక అలెగేషన్స్ ఏమున్నాయండి పోలీసు వాళ్ళు? ఇప్పుడు నేను అర్బన్ నక్సల్ అయితే నేను విజయ కమిషన్ మెంబర్ ఎట్లయితా? మొన్న అంత గొడవ అయితే నాకు పోలీసు వాళ్ళు ప్రొటెక్షన్ ఎందుకు వస్తారు? అంటే తెలియదా బయట జనాలకి ఎవరో ఏంటో? ఇదొక ఏమంటారు, ఆ కుక్కని చంపేయాలంటే పిచ్చి కుక్క అని రాళ్ళు ఇస్తారు చూడండి. అట్లా మీరు ఎస్సీ ఎస్టీ కమిషన్ కూడా ఫిర్యాదు చేసినట్టు అంటే ఏమని ఫిర్యాదు చేశారు? ఇదే ఫిర్యాదు చేసిన. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కావాల్సిన జూనియర్స్ కి పెద్ద పోస్టులు ఇస్తారు. నేను డినైయింగ్ యువర్ కెరియర్ గ్రోత్ ఈజ్ ఆల్సో అన్ అట్రాసిటీ. ఎందుకంటే నా వరకు వచ్చేసరికి ప్రమోషన్లు రావు. ప్రశ్నిస్తాం కదా, ప్రశ్నిస్తే తీసేస్తారా? వరుస పెట్టి తీసేస్తారా? 4-5 పోస్టులు అంత కక్ష లేకపోతే మనిషి. ఇప్పుడు ఆయన రొటేషన్లో తీసిన అంటున్నాడండి. రొటేషన్ అయినా దానికి పద్ధతి పాడు ఉండదా? ఒకసారి ఆయన ఇచ్చిన ప్రిన్సిపలే 1 ఇయర్ తీసేస్తాడు. ఎందుకు తీసేస్తాడండి? ఆయనకు నేను మంత్రి దగ్గరకు వెళ్లాల్సి వచ్చింది. డీన్ తీసేస్తాడు, హెడ్ తీసేస్తాడు, ఇది తీసేస్తాడు, ఈసీ మెంబర్ల పేరుంటే తీసేస్తాడు. అయినా కూడా ఊరుకున్నా. నేనన్నా నాకు హెడ్షిప్, నేను సీనియర్, రైట్?
నేను వెళ్తే కూడా ఆమె నాకు వ్యతిరేకంగా, ఈ వ్యతిరేకత ఏందండి నాకు అర్థం కాదు. యూనివర్సిటీ నువ్వు 2-3 ఏండ్లు ఉండి వెళ్ళిపోతావు, మేము ఇక్కడ కస్టోడియన్స్ కదా, మేం కదా యూనివర్సిటీని. నేను నిజమే ఇక్కడ ఎంత ఖర్చు పెట్టినని అడిగే హక్కు నాకు ఉంది. అడిగితే నేను అర్బన్ నక్సల్ అయిపోతానా? అడిగితే నా పదవులు తీసేస్తారా? అడిగితే నా మీద కక్ష సాధింపు జరిగి పిల్లల్ని ఉసిగొలుపుతారా? బయటి వాళ్ళతోటి కంప్లైంట్లు తీసుకుంటారా? నిన్నటి నుంచి ఈయన ఎంతమందికి ఫోన్ చేశారో అంతమంది నాకు ఫోన్ చేసిరండి, నాకు సపోర్ట్గా స్టేట్మెంట్ ఇవ్వండి, నాకు సపోర్ట్గా స్టేట్మెంట్ ఇవ్వండి అని. ఎందుకు నువ్వు తప్పే చేయండి, నువ్వు ఎందుకు అడుక్కుంటున్నావు స్టేట్మెంట్లు చెప్పండి. ఇప్పుడు నేను ఒక దళిత మహిళగా రిజర్వేషన్ తీసుకున్న విమెన్గా నేను ఇప్పటి వరకు ఎన్నడూ కూడా అట్రాసిటీ వైపు పోలేదు. కానీ ఇది నా పేషెన్స్ని ఇంకా నేను ఊరుకుంటే కూడా నేను చదువుకి అర్థం లేదు. సో నేను తీసుకున్న రిజర్వేషన్కి అర్థం లేదు. అంటే మీరు ఒక ఎస్సీ కాబట్టి మీ మీద వివక్ష చూపుతున్నారు అనుకోవచ్చా? ఖచ్చితంగా నేను మహిళ కాబట్టి, ఎస్సీ కాబట్టి నా మీద ఇంత వివక్ష చూపిస్తున్నారు. నేను ఏ బాపనామనో రెడ్డి ఆమెనో అయితే ఇంతవరకు రాదు. ఇది నేను చెప్పినా నా హక్కుల కోసం నేను పోరాడతా. నాకు ఆ హక్కు రాజ్యాంగం కల్పించింది. సాక్షాత్తు మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ దృష్టి కూడా తీసుకెళ్ళినట్టున్నారు, ఏమని చెప్పారు? ఆయన చెప్పారు, ఆమె సోషలిస్ట్ భావాలు కలిగి ఉన్నది, ఆమె ప్రశ్నిస్తుంది, ఆమె రాస్తుంటది, అందువల్ల నువ్వు ఇట్లా టార్గెట్ చేయడానికి వీల్లేదు అని చెప్పారు. నేను నా హక్కుల కోసం నేను పోరాడదలుచుకున్నాండి. అది ఎక్కడికన్నా కానివ్వండి, నేను అయితే తప్పు చెయ్యను. నువ్వు ఎన్ని తప్పులు ఉన్నాయి, నా దగ్గర ఎవిడెన్స్లు ఉన్నాయి, సాక్ష్యాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు మీరు ప్రశ్నిస్తున్నారు కాబట్టి మీ మీద ఒక అర్బన్ నక్సలైట్లను ప్రోత్సహిస్తున్నారని ముద్ర ఇస్తున్నారని అనుకోవచ్చా? అంతే కదా. అసలు నక్సల్ లేరు, అర్బన్ లేరు అని కమిషనర్ గారు చెప్తున్నా కూడా అట్లాంటి కంప్లైంట్స్ ఎంటర్టైన్ చేయాలి, అవి తీసుకోవాలి, అవి పేపర్కి ఇవ్వాలి. ఇది మొత్తానికైతే తాను ఇక్కడ శాతవాహన యూనివర్సిటీ గతం లోపల ఒక ప్రిన్సిపాల్గా పనిచేశాను, ఇప్పుడు ఒక డీన్ అంటే ఒక సోషాలజీ డిపార్ట్మెంట్ హెడ్గా ఉన్నా కానీ తనపై ఒక ఎస్సీ మహిళ కాబట్టి నిత్యం వివక్ష చూపుతున్నది, తను ప్రశ్నిస్తున్నాను కాబట్టి తనను టార్గెట్ వీసీ చేస్తున్నాడు అని చెప్పి ప్రొఫెసర్ సూరపల్లి సురేష్ చెప్తున్నటువంటి పరిస్థితి. నాడు వైఎస్ఆర్ చొరవతో ఏర్పాటైన కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీ అభివృద్ధి కన్నా వివాదాలకే కేరాఫ్గా మారింది. ఇక్కడ వచ్చే వీసీల నుంచి ప్రొఫెసర్ ఇతర నాన్ టీచింగ్ సిబ్బంది వరకు చాలా మంది రికమెండేషన్స్ ద్వారా వచ్చే వాళ్ల సంఖ్య ఎక్కువ ఉండడంతో ఇంత పెద్ద యూనివర్సిటీని పర్యవేక్షించడంలోనూ, సున్నితమైన విషయాలు డీల్ చేసే విషయంలోనూ, జవాబుదారీగా నిలిచే విషయంలోనూ అన్నింట్లో కూడా శాతవాహన యూనివర్సిటీ ప్రతిష్ట మసకబారుతూనే ఉంది. తాజాగా వచ్చిన వీసీ వ్యవహార శైలిపై కొందరు విద్యార్థులు విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా దళిత ప్రొఫెసర్స్ ను విద్యార్థులను టార్గెట్ చేస్తున్నారని ఫైర్ అవుతున్నారు. కేంద్రానికి నిలయమైనటువంటి శాతవాహన యూనివర్సిటీ నేడు సమస్యలకు నిలయంగా ఇలా వివాదాస్పదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా శాతవాహన యూనివర్సిటీ మారుతుందనే ప్రచారం సాగుతుంది. అసలు శాతవాహన యూనివర్సిటీ ఇలా వివాదాల కేర్ ఆఫ్ గా ఎందుకు మారింది? దీన్ని అర్బన్ నక్సలైట్ ఉన్నారంటూ ఇలా ఫిర్యాదులు చేసింది ఎవరు? ఆ ఫిర్యాదు చేసిన వారి వెనుక ఉన్నది ఎవరు? ఫిర్యాదు చేయాల్సిన అవసరం ఉంది. అసలు అర్బన్ నక్సలైట్ అంటే ఎవరు? దేశంలోనే మావోయిజం అంతమైంది, నక్సలైట్లే లొంగిపోయారని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో చెప్పింది. అలాంటి చెప్పిన సందర్భంలో శాతవాహన యూనివర్సిటీలో అర్బన్ నక్సలైట్ ఉన్నారంటూ ఒక వర్గం వారు ఇలా ఫిర్యాదు చేయడం వల్ల శాతవాహన యూనివర్సిటీకి కొత్త విద్యార్థులు వచ్చేందుకు భయపడుతున్న పరిస్థితి ఉన్నది. ఇలా శాతవాహన యూనివర్సిటీలో సమస్యలపై ప్రశ్నిస్తే, సమస్యలపై నిలదీస్తే ఇలా అర్బన్ నక్సలైట్ అనేటువంటి నింద మోపి ఇలా యూనివర్సిటీ విద్యార్థులను అణగదొక్కే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాల్సిన అవసరం ఉన్నది. ఇలా సాక్షాత్తు రేవంత్ రెడ్డి గారు సీఎం, వారి వద్దే హోంశాఖ ఉంది. శాతవాహన యూనివర్సిటీలో జరుగుతున్న పరిణామం ఒకటి, అర్బన్ నక్సలైట్లు హోంశాఖగా సీఎం రేవంత్ రెడ్డి గారు స్పందించాలి, దీనిపై సమీక్ష చేయాలి. రెండోది, యూనివర్సిటీ అనేటువంటి అభివృద్ధి కోరే వ్యక్తి, యూనివర్సిటీకి సంబంధించి అభివృద్ధి చేస్తా ఉన్నామని చెప్పి ఓయికు 1000 కోట్లు ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు. మొన్న బడ్జెట్లో శాతవాహన యూనివర్సిటీ కూడా దాదాపు 30 కోట్ల పైన నిధులు ఇచ్చారు. అలాంటి యూనివర్సిటీకి సంబంధించి విద్యాశాఖ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్న నేపథ్యంలో ఇలా అర్బన్ నక్సలైట్ ఉన్నారని శాతవాహన యూనివర్సిటీలో ఇలా దుష్ప్రచారం చేయడం వల్ల యూనివర్సిటీ యొక్క ప్రతిష్ట దిగజారి యూనివర్సిటీకి కొత్త విద్యార్థులు రావడానికి రాబోయేది జూన్ నుంచి కొత్త విద్యా సంవత్సరం. ఈ లేనిపోని మాటలు మాట్లాడి ఇలా నిందలు వేయడం ద్వారా యూనివర్సిటీలో కొత్త విద్యార్థులు వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి దీనిపై వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఒక సిట్టింగ్ చేసేట అసలు యూనివర్సిటీలో జరుగుతున్న పరిణామాలు ఏంది, అక్రమ నియామకాలు అంటున్నారు, లేకపోతే అర్బన్ నక్సలైట్లని యూనివర్సిటీ ప్రతిష్ట దిగజార్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇలా యూనివర్సిటీలో కొంతమంది మధ్య ఆధిపత్య కోరు కొనసాగుతుంది. కాబట్టి ఎవరి మెప్పు కొరకు ఎవరిపై నిందలు వేస్తున్నారు, దేని కొరకు ఇదంతా చేస్తున్నారు అనే విషయం ఇలా వ్యక్తిగత ప్రయోజనాల కోసం యూనివర్సిటీని వాడుకొని యూనివర్సిటీ ప్రతిష్టను దిగజార్చే విధంగా చేస్తున్న
చేస్తున్న వారిపై రాష్ట్ర ప్రభుత్వం వారు ఎంతటి వారైనా వారి వెనుక ఎంతటి వారు ఉన్నా కూడా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని శాతవాహన యూనివర్సిటీలో జరుగుతున్న పరిణామాలపై ఇలా ఏఐఎస్ఎఫ్ గా మేము చాలా తీవ్రంగా బాధపడతా ఉన్నాం. ఇలా యూనివర్సిటీని అభివృద్ధి చేయాల్సిన బాధ్యులే ఇలా ఇష్టానురాజ్యంగా వ్యవహరిస్తూ యూనివర్సిటీలో విద్యార్థుల ప్రయోజనాలను కాపాడకుండా ఇలా ఈ విద్యార్థులను బెదిరిస్తూ అనేక రకాల అక్రమాలు పాల్పడుతున్న వార్తల నేపథ్యంలో ఇలా నిజ నిర్ధారణ కొరకు ఇలా సభ్య సమాజానికి అందరికీ తెలియాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే శాతవాహన యూనివర్సిటీలో జరుగుతున్న పరిణామాలపై సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలని సీఎం రేవంత్ రెడ్డి గారు వెంటనే దీనిపై సమీక్ష చేసి యూనివర్సిటీని ఒక ముందుకు తీసుకెళ్లి అభివృద్ధి పథంలో తీసుకెళ్లేందుకు వెంటనే యూనివర్సిటీకి పాలకవర్గం ఈసీ సభ్యులను నియమించాలని చెప్పి ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేస్తా ఉన్నాం. శాతవాహన యూనివర్సిటీలో ఇవాళ అక్రమాల పట్ల ప్రశ్నిస్తే అర్బన్ నక్సలైట్ పేరు ముద్ర వేయడం ఇది దుర్మార్గమైన చర్య. యూనివర్సిటీలో కొత్తగా మళ్ళీ 2019లో అమ్మాయిల పట్ల అలిగేషన్ ఉన్న వ్యక్తి, 12Bకి వ్యతిరేకంగా రాసిన వ్యక్తి, అట్లనే ఆయన SC/ST ఉన్న కేసు వ్యక్తి, ఇలా జైలుకు పోయిన వ్యక్తి ఇలా తీసుకొచ్చి మళ్ళీ ఒక టీచర్గా తీసుకొస్తున్నారు. పిల్లలంతా దాన్ని వ్యతిరేకించారు, క్లాసులు బైకట్ చేసినా కూడా ఆయన తీసుకొచ్చి ఇవాళ క్లాస్ టీచర్గా తీసుకొస్తున్నారు. దీన్ని పూర్తిగా పిల్లలంతా వ్యతిరేకిస్తున్నారు. తన వర్గానికి చెందిన వారు మాత్రమే ఇవాళ అర్బన్ నక్సలైట్ ముద్రేసారు. ఏ ఆధారం లేకుండా నిరుపయోగంగా ఇవాళ మమ్మల్ని యూనివర్సిటీ మొత్తం బదనాం చేస్తున్నారు. ఈ యూనివర్సిటీ ప్రతిష్ట దెబ్బతీసిన వాళ్ళపైన కేసులు పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. వర్సిటీలో విద్యార్థులను వీసీ టార్గెట్ చేస్తున్నారన్న విషయం వివాదాలకు దారితీస్తోంది. విద్యార్థులనే కాకుండా సెక్యూరిటీ సిబ్బంది నుంచి మొదలుకుంటే అన్ని విభాగాల వారిపైన అజమాయిషీ చెలాయిస్తూ వీసీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ముఖ్యంగా విశ్వవిద్యాలయంలోకి ఎవరు లోనికి వెళ్లాలన్నా వీసీ పర్మిషన్ ఉండాలనే నిషేధాజ్ఞలు నిర్బంధం యూనివర్సిటీలో కొనసాగుతోందంటున్నారు. ఈ మొత్తం ఆరోపణలపై వీసీ రియాక్షన్ ఏంటో చూడండి. శాతవాహన యూనివర్సిటీ ఇప్పుడు వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అవుతున్నది. ఇక్కడ అర్బన్ నక్సలైట్స్ ఉన్నారని చెప్పి అయితే సాక్షాత్తు కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా ఫిర్యాదు చేశారు. SC/ST కమిషన్ వరకు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి. ప్రస్తుతం నాతో స్పందించడానికి విషి ఉమేష్ కుమార్ ఉన్నారు. సార్ చెప్పండి, నిజంగా శాతవాహన యూనివర్సిటీ లోపల అర్బన్ నక్సల్ ఉన్నారా? గతం లోపల మాజీ సిపి ఇక్కడ ఎవరు లేరు కమలాసన్ రెడ్డి, ఇక్కడ ఎవరు లేరు అని చెప్పి కమలాసన్ రెడ్డి గారు కూడా రిపోర్ట్ ఇచ్చారు. అంటే నిజంగా అర్బన్ నక్సలైట్ ఉన్నారా? అసలు ఏం జరుగుతుంది శాతవాహన యూనివర్సిటీ? ఈ అర్బన్ నక్సలైట్స్ అన్న పదం నేను ఎప్పుడు వాడలేదు, ఎప్పుడు ఏ పత్రిక ప్రకటన నేను ఇవ్వలేదు. ఎవరో ఇద్దరు విద్యార్థి సంఘ నాయకులు వచ్చి నాకు రిప్రజెంటేషన్ ఇస్తారు, తీసుకున్నాను. వాళ్ళే పోయి కలెక్టరేట్ చేస్తారు, సిపి చేస్తారు. కాబట్టి నేను ఒకవేళ ఆ అర్బన్ నక్సలైట్స్ ఇక్కడ ఉన్నారు లేరు అని నేను పత్రిక ప్రకటన చేస్తుంటే నేను రెస్పాన్సిబుల్ అవుతాను. నేనే ఈరోజు అవును నేనే అన్నాను అని చెప్పేది. సో దానికి నాకు సంబంధం లేదు. నెంబర్ 1. నెంబర్ 2, యూనివర్సిటీలో మీరు అనుకున్నట్టుగా ప్రశాంతమైన వాతావరణం ఉంది. అందరూ ప్రశాంతంగా ఉన్నారు, ప్రశాంతంగా పరీక్షలు రాస్తున్నారు. ఇక్కడ ఇలాంటి ఒక వారంలో ఒక పత్రిక విద్రుక్తత ఒక రాస్తారు, 3 ఉద్యోగం లేదు. ఐఎమ్ ఫ్రెండ్లీ విత్ అవర్ స్టూడెంట్స్. నేను ఏమన్నా కూడా ఒక 3-4 డేస్ హాస్టల్ పోయినాను. అబ్బాయిల హాస్టల్, అమ్మాయిల హాస్టల్, వాళ్ళ సమస్యలు ఏమైనా ఉంటే చిన్న మేము ఎప్పుడు వెళ్తున్నాం, ఇదే ఫస్ట్ టైం కాదు. సో ఇక్కడ అలాంటి వాతావరణం, భయానక వాతావరణం ఏం లేదండి. పోతే నా మీద కొందరు ఫిర్యాదు చేస్తున్నారంటే చట్టం తన పంతం చేసిపోతే వాళ్ళు అటువంటి ఏమైనా లెటర్ నాకు SC/ST కమిషన్ నేను కూడా నా వివరణ ఇచ్చుకుంటాను. అంటే సాక్షాత్తు మీరు ఒక SC ప్రొఫెసర్ మీద వివక్ష చూపుతున్నారు, నిర్బంధిస్తున్నారు మొత్తం అని చెప్పి SC/ST కమిషన్ కూడా ఫిర్యాదు చేసేది. అసలు ఏంది ఈ వివాదం, ఎక్కడ వచ్చింది, అసలు ఎందుకు ఇదంతా సమస్యగా మారింది? సో ఆ మేడము లాస్ట్ టైం ప్రిన్సిపాల్గా ఉంటారండి. 1 year తర్వాత నేను తీసేసి ఇంకొక దళిత మహిళకి ఇచ్చినాను. సో అది నేచురల్గా ఒక పోస్ట్ పోతే ఎవరికైనా సరే నెంబర్ 1. తర్వాత ఇక్కడ మొత్తం 5 ప్రిన్సిపాల్స్తో 3 దళితులు ఉన్నారు. ఇద్దరు SC వర్గానికి చెందినవారు, ఒకరు ST వర్గానికి చెందినవారు. 5గురిలో 3 SC/ST అంటే నేను దళిత వ్యతిరేకిన, దళిత సపోర్ట్న మీరు అర్థం చేసుకోవచ్చు. అలాంటిది ఏం లేదండి. కొంతమంది విద్యార్థులు కూడా సార్ అంటే అర్బన్ నక్సల్ ఉన్నారని సాక్షాత్ కేంద్ర మంత్రి దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేశారు. దానికి వాళ్ళు ఫిర్యాదు చేస్తే వైస్ ఛాన్సలర్గా ఇప్పుడు ఎవరో సార్ పోయి వేసేసేదా అంటే దట్ ఈస్ నాట్ మై రెస్పాన్స్. ఇఫ్ నేను ఇస్తే స్వయంగా నేను ఈరోజు పత్రిక అవును నేను ఫలానా నా స్పీక్లో అన్నాను, నేను రెస్పాన్సిబిలిటీ. ఎవరో ఇప్పుడు ఇది ప్రజాస్వామ్యం, ఒకరు కేంద్ర మంత్రి దగ్గర పోతారు, రాష్ట్ర మంత్రి దగ్గర పోతారు, అక్కడ పోతారు. ఐ కెనాట్ ప్రివెంట్ దెమ్ కదా. మీరు ఎవరు ఎక్కడ పోతారో ఐ కెనాట్ సీ. వాడు ఫిర్యాదు చేసి ఫిర్యాదు మీరే అంటున్నారు, ఫిర్యాదు చేసినారు. దాంట్లో ఎంత నిజం ఉంది ఎంత అబద్ధం నాకు కూడా తెలియదు. నాకు కూడా ఆ టాపిక్కే సంబంధం లేదు. అంటే SC/ST కమిషన్ వరకు కూడా మీ మీద ఫిర్యాదుకి వెళ్ళింది. సాక్షాత్ రాష్ట్ర మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ కూడా ఫిర్యాదు చేశారు. కరెక్ట్ అండి, ఫిర్యాదు చేస్తాం మాట వాస్తవం. ఫిర్యాదు చేస్తే కమిషన్ వస్తుంది, వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు, నిజాన్ని తెలుసుకుంటారు, అంతే కదా. నేను ఏదైతే ఏ క్షణమైనా ఇక్కడ అర్బన్ ఎక్సలెన్స్ ఉన్నారని ఒక శాతాను వైశాంతిగా నేను
ప్రకటన చేస్తుంటే అప్పుడు డెఫినెట్గా కమిషన్ వచ్చి మీరు ఫలానా ప్రకటన చేస్తారు, ఫలానా ఇది ఉందని నేను ఎక్స్ప్లెయిన్ ఎస్సీ ఎస్టీలను వివక్ష చూపుతున్నారని చెప్పి మళ్ళీ ఇప్పుడే చెప్పినానికి ఐదుగురు ఉన్న ఐదుగురు ప్రిన్సిపాల్స్ ముగ్గురు ఎస్సీ ఎస్టీలకు ఇచ్చినారంటే వివేక మీరు చెప్పాలి జవాబు. శాతవాహన యూనివర్సిటీ లోపల భయాందోళనకరమైనటువంటి వాతావరణం ఏం లేదు, ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంది. మీరు 100%. చివరిగా ఏం చెప్పదలుచుకుంటున్నారు అంటే యూనివర్సిటీ విద్యార్థులకు ఈ మధ్యలో వివాదాలు వస్తున్నాయి, పేపర్లు వస్తున్నాయి, ఇవన్నీ వస్తున్నాయి, మీరు ఏమని చెప్పగలరు? ఇవన్నీ నిరాధారమైన ఆరోపణలు. నా పైన కూడా పర్సనల్గా వాళ్ళు కక్ష కట్టి ఏదో చేస్తే అది కాదు. చట్టం తన పని, నేను తప్పు చేస్తే నా మీద చర్యలు తీసుకుంటారు, ఎవరన్నా వేరే చేస్తే వాళ్ళ పని చర్యలు తీసుకుంటారు. అంతేగాని ఇక్కడ భయానక వాతావరణం ఏం లేవు. అందరూ చక్కగా చదువుతుందో. నేను ప్రతిసారి ఎప్పుడూ చెప్తుంటాను, పిల్లలు రావాలి, పంతులు క్లాసుకోవాలనేసి. పిల్లలు ఇప్పుడు నేను ఇన్ని బిల్డింగ్లు కట్టేసి పిల్లలు లేకుంటే నేను ఎవరికి చదువు చెప్పాలండి? అటెండెన్స్ ఇస్ ఏ మస్ట్. ఉమేష్ కుమార్ రూల్ కాదు, గవర్నమెంట్ రూలు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్వయంగా చెప్పింది ఏది సీసీ కెమెరాలు పెట్టమని. మీకు ఆ లెటర్ కాపీ సీసీ కెమెరాలు పెట్టడం వల్లనే ఇదంతా ప్రాబ్లం వస్తుంది. అట్లా ఏం లేదండి. సీసీ కెమెరా గవర్నమెంట్ పెట్టమన్నది. సీసీ కెమెరా పోలీసు వాళ్ళు ఏదో సంథింగ్ అంటే ఎవరు 24 hours మన కాపలు ఉండేది కదండి. అది విద్యార్థుల ఏమండి అమ్మాయిల భద్రత కోసం, అబ్బాయిల భద్రత కోసం. ఇది రాసుకోండి. అంటే మీ మీద మేడం కూడా ఆరోపణ చేస్తుంది, నా దగ్గర సీసీ కెమెరాలు పెట్టారు, నా రూమ్ దగ్గర పెట్టారు, పూర్తిగా నా దగ్గర ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు అనేది మొత్తం కూడా సీసీ కెమెరాలు. అది అవాస్తవం. పూర్తిగా విద్యార్థుల భద్రత కోసం. ఎస్ 100%. ఏదైతే శాతా యూనివర్సిటీ లోపల ఎలాంటి వివాదాలు లేవు అని చెప్పి, విద్యార్థుల భద్రత కోసం మాత్రమే సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని చెప్పి, అర్బన్ నక్సలేట్ అనేటువంటి ప్రచారం అవాస్తవం అని చెప్పి, తన పైన ఎలాంటి అంటే ఫిర్యాదులు వస్తే ఎలాంటి విచారణకైనా తను సిద్ధమని చెప్పి వీసీ ఉమేష్ కుమార్ చెప్తున్నటువంటి పరిస్థితి. శాతవాహన యూనివర్సిటీ చాలా కష్టాలు దాటి 12B గుర్తింపు సాధించినా ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సిబ్బంది విషయంలో న్యాక్ గుర్తింపుకు నోచుకోవడం లేదు. ఈ క్రమంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగాల కోసం జరుగుతున్న రిక్రూట్మెంట్లోనూ ఒక్కో ఉద్యోగానికి 2 నుంచి 3 లక్షల రూపాయలు వసూలు చేస్తున్నట్టు ఆరోపణలు గప్పుమంటున్నాయి. ఇక మరోవైపు యూనివర్సిటీలో లా కాలేజ్ విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం లేకపోవడంతో ఎక్కడెక్కడి నుంచో విద్యార్థులు రావడానికి ప్రయాణ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. ఇక యూనివర్సిటీకి కావాల్సిన అత్యవసరమైనవి పట్టించుకోకపోవడం, దుబారా ఖర్చులు చేయడం పైన యూనివర్సిటీ పెద్దలపై ఫిర్యాదులున్నాయి. ఇలా ఓవైపు అడుగడుగునా విశ్వవిద్యాలయంలో సమస్యలు పలకరిస్తుంటే వీసీ వర్సెస్ ప్రొఫెసర్స్ మధ్య జరుగుతున్న అర్బన్ నక్సల్స్ వివాదం యూనివర్సిటీ పరువు మానేరులో కల్పిస్తోంది. మనందరికీ తెలుసు, ఈరోజు గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్రంతో సహా దేశవ్యాప్తంగా నక్సల్ ఎరవేత కార్యక్రమానికి మోదీ ప్రభుత్వం ఈరోజు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏదైతే నక్సల్స్ ఎరవేత కార్యక్రమం గత కొన్ని రోజులుగా అన్ని రాష్ట్రాలలో జరగడం జరుగుతూ ఉంది. కానీ ఈరోజు నక్సల్స్ పోయి అర్బన్ నక్సల్స్ రావడం జరుగుతూ ఉంది. ఈరోజు ఈ యొక్క యూనివర్సిటీలలో, ప్రతి యూనివర్సిటీలలో ఈ యొక్క అర్బన్ నక్సలైట్ల పేరుతోటి ఈరోజు ఒక విద్యార్థిని వాళ్ళ యొక్క విద్యార్థులను టార్గెట్ చేసుకొని ఆ విద్యార్థికి ఈరోజు లేనిపోని అన్ని ఈరోజు విద్యార్థులకి చెప్పి ఈరోజు ఏవైతే అర్బన్ నక్సలైట్ల పిల్లల్ని ఈరోజు పెద్ద పెద్ద యూనివర్సిటీలలో చదివించుకుంటూ వాళ్ళని నగరాలలో దింపుతున్నారు. కానీ ఈరోజు ఏవైతే ఈరోజు పేద గుడిసెల నుంచి, పేద విలేజ్ నుంచి వచ్చినటువంటి విద్యార్థులని ఈరోజు వాళ్ళు టార్గెట్ చేసుకొని ఈరోజు నక్సల్స్ కి పంపించే విధంగా చేయడం జరుగుతుంది. శాతవాహన యూనివర్సిటీలో ఎవరైతే సూర్యపల్లి సుజాత గారు ఉన్నారో వీరు అర్బన్ నక్సలైట్ గా ఈరోజు మనం అందరం చెప్పుకోవచ్చు. ఏదైతే గతంలో వీరు ఛత్తీస్గఢ్ పోయి నక్సల్స్ తోటి సంబంధాలు పెట్టుకొని రావడం జరిగింది. ఆ విషయంలో వీరిపైన ఎఫ్ఐఆర్ చేయి కేసు అయినటువంటి దాఖలు కూడా ఈ యొక్క మన కరీంనగర్ జిల్లాలో ఉన్నాయి. ఈరోజు ఈ యొక్క కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఈ సూర్యపల్లి సుజాతని ఈరోజు పాఠ్య పుస్తకాల బోర్డులో ఈమెని ఒక మెంబర్గా పెట్టడం జరిగింది. ఈమెను మెంబర్గా పెట్టడం వల్ల ఈరోజు ఈమె రాసేటువంటి పుస్తకాలు ఈరోజు చిన్న పిల్లలు, ఈరోజు 6th క్లాస్ 7th క్లాస్ చదివే పిల్లలు ఈరోజు ఆ పుస్తకాలు చదవడం జరుగుతుంది. అంటే ఈరోజు ఈ యొక్క ప్రభుత్వం కూడా ఈ యొక్క అర్బన్ నక్సలైట్లకి ఈ యొక్క విద్యాశాఖతో సహా ప్రభుత్వ అనేక శాఖలలో ఈరోజు అర్బన్ నక్సలైట్లకి ఈరోజు ఏవైతే నక్సల్స్ నుంచి వచ్చినటువంటి అర్బన్ నక్సలైట్లకి ఈరోజు యొక్క ప్రభుత్వ శాఖలలో చోట్లు ఇవ్వడం జరుగుతుంది. దీనిపైన వెంటనే ఒక కేంద్ర ప్రభుత్వం వెంటనే దీనిపైన నిర్ణయం తీసుకోవాలని మేము కోరడం జరుగుతుంది. మనందరికీ తెలుసు, ఒకవైపు వీసీపై పలువురు కంప్లైంట్ చేస్తుంటే మరోవైపు సోషియాలజీ ప్రొఫెసర్ సూర్యపల్లి సుజాత పైన విద్యార్థి సంఘాలు కొన్ని మండిపడుతున్నాయి. యూనివర్సిటీ వాతావరణం చెడగొడుతున్న అర్బన్ నక్సల్స్ పై చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ నేత మహేష్ ఏకంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కు ఫిర్యాదు చేశాడు. ఆయన ఏమంటున్నాడో ఓసారి చూడండి. శాతవాహన యూనివర్సిటీ లోపల అర్బన్ నక్సలైట్లు ఉన్నారా అని చెప్పి, అర్బన్ నక్సలైట్లను అక్కడ ఉపాధ్యాయులే పెంచి పోషిస్తున్నారని చెప్పి మహేష్ అనేటువంటి
పిహెచ్డి స్కాలరు ఇటు కేంద్ర మంత్రి బండి సంజయ్కి ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. ఏమని చేశారు బండి సంజయ్కి నిన్న కేంద్ర మంత్రికి? ఒకవైపు అర్బన్ నక్సలైట్లు అంతా అంటే మొత్తం లేరు, ఎక్కడ కూడా నక్సలిజం లేదు, ఒకవైపు కేంద్రం ఏమో నక్సలిజం మొత్తం అంతమైందని చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు యూనివర్సిటీ లోపల మీరు అర్బన్ నక్సలైట్లు ఉన్నారని చెప్పి అయితే మీరు ఫిర్యాదు చేశారు. అంటే ఎందుకు మీకు అలా అనిపించింది? శాతవాహన యూనివర్సిటీలో 2015 నుంచి కూడా ఒక ప్రొఫెసర్ గారు అర్బన్ నక్సలైట్కి సంబంధించిన కార్యక్రమాలు చేయడం లోపల ఆమె ఎప్పుడు ముందుంటుంది. 2015 నుంచి ఆ కార్యక్రమాలు చేయడం కోసము ప్రత్యేక ఎజెండా పెట్టుకొని ప్రతి సంవత్సరం కూడా ఒక విద్యార్థిని తీసుకుని వచ్చి అడ్మిషన్ చేస్తుంది. ఆ అడ్మిషన్ అన్ని కూడా ఆ యూనివర్సిటీలో ఉండడం బెదిరించడం కోసం, ఆ యూనివర్సిటీలో అర్బన్ నక్సలైట్ కార్యక్రమాలు చేయడం కోసం అని చెప్పేసి ఆమె చేస్తుంది. దాని కారణంగా నేనేం చేసిన అంటే అర్బన్ నక్సలైట్ ఉంటే వెంటనే పంపించాలి యూనివర్సిటీ నుంచి, యూనివర్సిటీని కాపాడాలని చెప్పి నేను వినతి పత్రం ఇచ్చిన వీసీ గారికి. ఇస్తే సూరంపల్లి సుజాత అనేటువంటి ఒక ప్రొఫెసర్ గారు వారిని వెట్లిస్తామని చెప్పేసి నన్ను బెదిరించడం జరిగింది. నీకు అర్బన్ నక్సలైట్ సంబంధం లేని నన్ను ఎందుకు బెదిరించాలి అంటే నేనేమంటున్నా అంటే శాతవాహన యూనివర్సిటీలో అర్బన్ నక్సలైట్ని పెంచి పోషించి సూరంపల్లి సుజాత నేను అంటున్నా. దానికి సంబంధించిన ఆధారాలు కూడా నేను చూపిస్తా. దాని కారణంగానే ఇటువంటి వాళ్ళని ఇక్కడ నుంచి పంపించాలని చెప్పేసి నేను బండి సంజయ్ గారికి పోయి కలవడం జరిగింది. నాకు వాళ్ళతో ప్రాణహాని ఉంది, నన్ను ఏమైనా చేస్తారని చెప్పేసి కూడా నేను వారు కలిస్తే వాళ్ళు ఏమన్నారంటే వెంటనే నేను సిపి గారికి చెప్తాను, మీరు వెంటనే వెళ్ళి కలవని చెప్పడం జరిగింది. వాళ్ళు వెంటనే సానుకూలంగా స్పందించి యూనివర్సిటీ పైన నేను ప్రత్యేకమైన దృష్టి సారిస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది. ఖచ్చితంగా వాళ్ళని యూనివర్సిటీ నుంచి పంపించేదాకా నా యొక్క పోరాటం ఆగదు. అంటే తాను కేవలం యూనివర్సిటీ లోపల విద్యార్థుల కోసమే పోరాటాలు చేస్తున్నా, విద్యార్థుల హక్కుల కోసమే పోరాటం చేస్తున్నా అంటున్నది. మీరేమో అర్బన్ అంటే ప్రశ్నిస్తే అర్బన్ నక్సలైట్లని ముద్ర వేస్తున్నారు నా మీద అని ప్రొఫెసర్ సుజాత అంటున్నారు. మీరేం మీకు ఎలా అనిపించింది అంటే అర్బన్ నక్సలైట్లను ఆమె నిజంగా తయారు చేస్తుందా? మీకు ఎలా అంటే డౌట్ వస్తుంది? 2019 లోపల అరెస్ట్ అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఆధార్ కూడా మీకు నేను సబ్మిట్ చేస్తాను. వాళ్ళని సూరంపల్లి సుజాత గారు యూనివర్సిటీకి తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ కరిక మహేష్ విద్యార్థి ఎవరైతే ఉన్నారో ఆయన గురించి మాట్లాడుతుందో మేడం, దానికి సంబంధించిన కూడా ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. ఆయన కూడా అర్బన్ నక్సలైట్ సంబంధించినటువంటి టీవీవీలో పనిచేసినాడు. టీవీవీ తెలంగాణ అప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము ఇది నిషేధిత సంస్థ అని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. దానికి జిల్లా అధ్యక్షుడుగా టీవీవీ జిల్లా అధ్యక్షుడుగా కరిక మహేష్ ఉన్నాడు. ఆ కరిక మహేష్ అప్పుడు అటువంటి కార్యక్రమాలు యూనివర్సిటీలో చేసినాడు. ఈ కరిక మహేష్ చేసినాడని చెప్పేసి కూడా సిపి కమలాసన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన ఆధారాలు కూడా మన దగ్గర ఉన్నాయి. నేను ఏమంటున్నా అంటే అప్పుడు అయిపోయిన అడ్మిషన్ ఏదైతే కరిక మహేష్ ఉందో మళ్ళీ ఇప్పుడు తీసుకొని వచ్చి యూనివర్సిటీలో మళ్ళీ అడ్మిషన్ ఇప్పించింది. ఇప్పుడు మేడం వేయించిందా? మేడం వేయించింది, 100% మేడం వేయించింది. పీజీ అయిపోయింది. ఇప్పుడు మహేష్ ఏమంటాడంటే మా హక్కు ఉంది, నేను 15 పీజీలు కూడా చేస్తా అని చెప్పేసి అంటున్నాడు. నువ్వు చదవాలనుకుంటే పిహెచ్డీకి పో, మళ్ళీ పీజీకి ఎందుకు వచ్చినావు? నేను అడుగుతా ఉన్నా. సరే నీకు చదువు మీద ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు నీవు విద్యార్థుల గురించి ఆలోచించు, విద్యార్థులకు బయోమెట్రిక్ పెట్టాలని ఆలోచించు, విద్యార్థులకు మంచిగా మౌలిక వసతులు కావాలని చెప్పు. కానీ విద్యార్థులు నలుగురు నేర్చుకొని పోయి ఇష్టానుసారంగా దానికి సంబంధించిన కార్యక్రమాలు చేసుకుంటూ ఏ రోజు కూడా కరిక మహేష్ అనే వ్యక్తి ఒక విద్యార్థికి న్యాయం జరగాలని చెప్పేసి యూనివర్సిటీలో లొల్లి పెట్టిన రోజు లేదు. ఒక 5-6 నేర్చుకొని ఈ ఎట్లా తయారు చేసి బయటకు ఎట్లా పంపారని చెప్పి చెప్తా ఉన్నాడు. 2019లో ఈ మేడం తోటి 2019లో ఛత్తీస్గఢ్ అడవులకి ఈ మేడం తోటి కరిక మహేష్ కూడా పోయినాడు. దీనికి సంబంధించి కూడా కంప్లైంట్ రేజ్ అయింది. దీనికి సంబంధించి కూడా అందరూ మాట్లాడారు. ఆ రోజున్న కరిక మహేష్ ఈ రోజు కరిక మహేష్ కాదా? ఆ రోజు నక్సల్ పనిచేసిన వ్యక్తి ఈ రోజు ఆయన నక్సల్ కాదా? ఈ రోజు టీవీకి సంబంధించినటువంటి విద్యార్థి సంఘాన్ని వీళ్ళు క్లోజ్ చేయొచ్చు, కానీ నీకు ఆ లోపల భావజాలం ఉంది. ఆ భావజాలంతో నువ్వు యూనివర్సిటీ అడ్మిషన్ చేసినావు, ఆ భావజాలంతో ఈరోజు విద్యార్థులను విచ్ఛిన్నం చేస్తున్నావు. నేను చెప్తా ఉన్నా, దగ్గర ఆధారాలు ఉన్నాయి. కాబట్టి వెంటనే మీరు మానుకోకపోతే నేను ఎక్కడ దాకా పోనాక రెడీ ఉంటా. యూనివర్సిటీ అభివృద్ధి మీ వల్ల ఆగిపోతుంది. ఏదైతే నక్సల్ భావజాలాన్ని ప్రొఫెసర్ సూర్యపల్లి సుజాత ప్రోత్సహిస్తున్నారని చెప్పి నిషేధిత ఏదైతే సంస్థ ఉందో ఆ సంస్థకు చెందినటువంటి వారిని అడ్మిషన్ ఇచ్చి వారికి నక్సలిజం భావాలను ఊరిపోస్తున్నారని చెప్పి అయితే ఇటు మహేష్ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ఉన్నత చదువులకు స్టార్టప్ కేంద్రాలకు వేదికగా సైంటిఫిక్ ప్రయోగాలకు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా వైజ్ఞానిక కేంద్రంగా ఉండాల్సిన శాతవాహన యూనివర్సిటీ అర్బన్ నక్సల్స్ ప్రచారంతో అభాసు పాలవుతోంది. సో వర్సిటీని వెంటనే సెటరైట్ చేయాల్సిన తక్షణ అవసరమైతే కనిపిస్తోంది. నిలయాలుగా ఉన్నటువంటి శాతవాహన యూనివర్సిటీ ఇప్పుడు వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అవుతుంది. దేశమంతా నక్సలైట్లు లేదని చెప్పి ఒకవైపు కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తూ ఉంటే శాతవాహన యూనివర్సిటీ లోపల అర్బన్ నక్సలైట్లు ఉన్నారని చెప్పి సాక్షాత్తు కేంద్ర మంత్రి బండి సంజయ్కే ఫిర్యాదు వెళ్ళినటువంటి పరిస్థితి. ఇక్కడ మొత్తంగా యూనివర్సిటీ వీసీ తర్వాత లెక్చరర్ల మధ్య గొడవ ఇప్పుడు అర్బన్ నక్సలైట్ వైపుకు దారి మళ్ళినటువంటి పరిస్థితి. ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు ఇటు ఈ వివాదం పైన జోక్యం తెలుసుకొని వివాదాన్ని సద్దుమణిగించాలని చెప్పి అయితే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కోరుతున్నారు. కెమెరా పర్సన్ అంజితో శ్రీనివాస్, బిగ్ టీవీ, కరీంనగర్ నుండి. We built an updates. Keep watching Big TV.